నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనము ఈరోజు ఈ వీడియోలో చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారండి. దాని గురించి తెలుసుకుందాం. ఏదంటే, సార్ మాకు వాట్సాప్లో ప్లాన్ పంపిస్తారా, మీకు దానికి తగినంత ఫీజు మేము ఫోన్పే చేస్తూ ఉంటాము అని అడుగుతూ ఉంటారు చాలామంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఒకసారి ఆలోచించాలండి. ఎప్పుడైనా సరే ఒక ఇల్లు కట్టాలంటే మనము ఆ సైట్‌ని చూసి ఆ సైట్‌లోకి వెళ్ళిన తర్వాత మాత్రమే మనము ఇల్లు కట్టుకోవడం అక్కడ యోగిస్తుందా లేదా అనేది మనము చూసిన తర్వాత మాత్రమే అక్కడ డిసైడ్ కావాలండి. లేదు, ఒకవేళ వాస్తు ప్లానర్ కూడా అక్కడ రావడానికి వీల్లేదు అనుకున్నప్పుడు మీరే ఆయన దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి మా స్థలం ఇలా ఉంది, ఈ కొలతలతో ఉంది, మాకు ఇలా ఒక ఇల్లు కావాలి, ఈ కొలతలతో మాకు ఒక మంచి వాస్తుతో ఒక ఇల్లు కావాలంటే ఎవరైనా సరే మీకు మంచి ప్లాన్ ఇవ్వడానికి మీ రిక్వైర్మెంట్ పరంగా మీకు ఏ గది ఎక్కడ ఉండాలి, ఏది ఎక్కడ ఉండాలనే దాన్ని బట్టి ఎవరైనా సరే వాస్తు ప్లానర్స్ మీకు ప్లాన్స్ ఇస్తారండి. ఇంజనీర్స్ కానీ వాస్తు ఎవరైనా సరే. అంతేగాని ఇలా మనము వాట్సాప్లో ప్లాన్ పంపడం ద్వారా మీకు ఇబ్బంది, నాకు కూడా ఇబ్బంది అండి. ఎందుకు ఇబ్బంది అంటారా? అంటే అక్కడ మీకు ఇల్లు ఎలా మీరేదో చెప్పేస్తారు, సార్ మాకు ఒక డబుల్ బెడ్రూమ్, ఒక కిచెన్, హాల్, డైనింగ్ ఉంటే సరిపోతుంది అని చెప్పేస్తారు. దాని కొలతలు మాత్రం మీకు తెలియదు ఎలా ఉండాలనేది, దానికి ఆయం ఎలా ఉంటుందనేది, దానికి సంబంధించిన వాస్తు ఇవన్నీ మీకు తెలియదు. ఇవన్నీ చెప్పేస్తారు అంతే. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, మాకు ఇలా ఒక ప్లాన్ కావాలి అంతే. సరే నేను కూడా ఇచ్చేస్తానులే అని చెప్పేస్తాను. ఇలా ఏమవుతుందంటే దాదాపు 10 మంది ప్లాన్ తీసుకుంటే వాట్సాప్లో కనీసం మళ్ళీ ఒక 5 మంది అయినా ఫోన్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే, సార్ ఈ ప్లాను బాగుండిందే, మాకేం బ్రహ్మాండంగా సరిపోయింది, కానీ మా ఇంట్లో అంటే మా కూతురు కానీ మా అల్లుడు కానీ వచ్చారు, ఈ ఇల్లు ఇలా కొంచెం మార్పు చేస్తే బాగుంది, దీనికన్నా ఇంకో కొంచెం బాగుంటుంది, కాబట్టి కొంచెం మార్పు ఏమన్నా చేసే అవకాశం ఉంటుందా సార్ అని మళ్ళీ పాపం ఫోన్ చేసి వాళ్ళు అడుగుతూ ఉంటారు. దీని నుంచి ఏమవుతుందంటే, ఎందుకంటే నేను ఏదో వేరే వర్క్లో ఉంటాను, మళ్ళీ దాని ప్లాన్ మార్చాలంటే మళ్ళీ ఒక రోజంతా కేటాయించాల్సి ఉంటుందండి దానికి. కాబట్టి అందుకోసమని ఈ ఇబ్బందులు ఉండకూడదు, నాకైనా మీకైనా ఈ ఇబ్బందులు ఉండకూడదంటే ఖచ్చితంగా నేనైనా సైట్లోకి రావాలి, లేదంటే మీరైనా నా దగ్గరికి రావాలి. మీరు నా దగ్గరికి వస్తే ఒక్కరోజు నా ఆఫీస్లో కూర్చుంటే నేనంతా మీకు ఆ ప్లాన్ అంతా నీట్గా వాస్తుకి 100% అనుకూలించే విధంగా మీకు ఒక మంచి ప్లాన్ ఇచ్చి పంపిస్తానండి. ఇక్కడ ఫీజు అనేది మీరు ఎంత ఏమిటి అనేది కాదు, మెయిన్ చూడాల్సిందేది, మీరు చూడాల్సిందేది మనకు 100% వాస్తుకి ఇల్లు ఉందా లేదా, మనకి మంచి ప్లాన్ ఇస్తున్నారా లేదా అనేది మాత్రమే మీరు ఆలోచించి రాండి. అంతేగాని ఇలా మనము వాస్తుపరంగా మనకు ఇల్లు కావాలి వాట్సాప్లో అంటే ఇది చాలా కష్టం అవుతుందండి. నేను ఇస్తాను, ఇబ్బంది లేదు, కానీ అక్కడ మీరు ఎలానో సరిగా నేను ఇచ్చిన ప్లాన్ ఖచ్చితంగా మార్చేస్తారు. అక్కడికి పోయిన తర్వాత అంటే మా బంధువులు ఇలా చెప్పారు, మా కొలీగ్స్ ఇలా చెప్పారు, మా ఫ్రెండ్స్ ఇలా చెప్పారని కొన్ని మార్పులు చేసేస్తారు ఆటోమేటిక్. ఎందుకంటే ఇలా జరిగాయి కాబట్టి చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు ఎవరైనా సరే మీకు ప్లాన్ కావాలంటే ఖచ్చితంగా నా దగ్గరకన్నా రండి, లేదా నన్ను మీ దగ్గరకన్నా తీసుకెళ్ళండి. అప్పుడు మాత్రమే మీకు ఒక మంచి ప్లాన్ కుదురుతుంది. ఎందుకంటే ఈ ఒక్క రోజు ఇచ్చే ప్లానే మీకు 100 ఏళ్ళు ఉంటుందండి. ఇదొక్కటి గమనించండి. ఇక్కడ మీరు ఫీజు కాదు ఆలోచించాల్సింది. ఆయన ఏదైతే వాస్తు పండితుడు ఏదైతే మీకు ప్లాన్ ఇస్తాడో ఆ సలహానే మీకు 100 ఏళ్ళు కాపాడుతుంది. కాబట్టి ఇదొక్కటి మీరు గమనించండి. మీకు ప్లాన్ కావాలంటే ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే, లేదా నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే మంచి వాస్తుతో మీకు ఇల్లు ఏర్పాటు అవుతుంది. నేను వాట్సాప్లో అంటే మాత్రం కొంతవరకు మాత్రమే మీకు రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇవి కొన్ని మార్పులు చేర్పులు మీకు తెలియదు కాబట్టి అక్కడ మీరు ఏదో చేసేస్తూ ఉంటారు. నేను ఏదో ప్లాన్ ఇచ్చాను కదా అని మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇదొక్కటి మీరు గమనించి మీకు ప్లాన్ కావాలంటే ఎప్పుడైనా సరే మీరు అనంతపురానికైనా రావచ్చు నా ఆఫీస్కి, లేదా నన్ను మీ దగ్గరికి రమ్మన్నా నేను వస్తాను. ఎంత దూరమైనా సరే ఏమి ఇబ్బంది లేదు, వస్తాను. దానికి నాకు ఛార్జ్ ఉంటుంది, ఖచ్చితంగా వస్తాను. కాబట్టి ఇదొక్కటి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.